ప్రైజ్ ది లార్డ్. జనవరి 25, 26, 27 తారీఖులన జరగబోతున్నటువంటి ఫెయిత్ అండ్ లైఫ్ విక్టరీ కాన్ఫరెన్స్కి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాము. మీరు మీ కుటుంబాలతో వచ్చి దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోవాలని కోరుకుంటున్నాము. దేవుని యొక్క అద్భుత క్రియలు మన మధ్యలో 3 రోజుల్లో అనుభవించబోతున్నాము. అంత మాత్రమే కాకుండా కుటుంబాల కొరకు ప్రత్యేకమైన తైలాభిషేక ఆరాధన జరగబోతుంది. సేవకులు మరియు నాయకులకి కూడా ప్రత్యేకముగా ఒక కూడిక నిర్వహించబడుతుంది. ఆ రోజు జరగబోతున్నటువంటి కూడికలో మీరు విశ్వాసములో ఎదుగుతారని నమ్ముతున్నాము. అంత మాత్రమే కాదు, దేవుడు మీకు ఇచ్చినటువంటి దర్శనములో ముందుకి ధైర్యముగా కొనసాగుతారని నమ్ముతున్నాము. SR and BGNR గ్రౌండ్స్ ఖమ్మంలో మనమందరం కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యూ. ఓకే, యోహాను సువార్త మొదటి అధ్యాయానికి మన బైబిల్ తెరుచుకుందాము. జాన్ చాప్టర్ 1, యోహాను సువార్త మొదటి అధ్యాయము మొదటి 3 వచనాలు ఒకసారి చదువుదాం. చూడండి. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. అందరూ వాక్యము దేవుడై ఉండెను అనండి. వాక్యము దేవుడై ఉండెను. ఎస్, 2వ వచనం. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదు. హల్లెలూయా. సో గమనించండి, ఇక్కడ వాక్యమే దేవుడు అయి ఉన్నాడు అని తెలుసుకుంటున్నాం. అంత మాత్రమే కాదు, కానీ మనకి తెలిసినదంతా కూడా సృష్టింపబడిందంతా కూడా దేని ద్వారా సృష్టింపబడ్డదంట? దేవుని యొక్క వాక్యము ద్వారా సృష్టింపబడ్డది. దేవుని యొక్క మాట, వాక్కు ద్వారా సృష్టింపబడింది. సో ఈరోజు మనము నూతన సంవత్సరంలో ఇంకా జనవరిలోనే ఉన్నాము. అనేక మంది దేవుని వాక్యము చదవాలనేటటువంటి తీర్మానం తీసుకుంటారు, ఒక బైబిల్ ప్లాన్ తీసుకుంటారు, చదవడం మొదలు పెడతారు. సో అటువంటి సమయంలో ఈ రోజు నేను సమయం తీసుకొని దేవుని యొక్క వాక్యము ఎలా పాటించాలో మాట్లాడాలని కోరుకుంటున్నాను. హౌ డు యు స్టడీ ద వర్డ్ ఆఫ్ గాడ్? దేవుని యొక్క వాక్యము ఎలాగా పాటించాలో మనము తెలుసుకుందాం. సో గమనించండి, ముఖ్యంగా సృష్టి అంతా కూడా దేవుని యొక్క వాక్యము ద్వారా సృష్టింపబడ్డది. సో ఈ వాక్యము గురించి మాట్లాడుతున్నప్పుడు, ముఖ్యంగా మనము బైబిల్ గురించి మాట్లాడుతున్నప్పుడు, సమ్ బేసిక్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద బైబిల్ ఐ వాంట్ టు లెట్ యు నో. ఓకే, few things, 5 different points about the word of God or about the Bible. బైబిల్ గురించి, దేవుని వాక్యాన్ని గురించి 5 ప్రాముఖ్యమైన విషయాలు చూస్తాం. ఓకే, నంబర్ 1, బైబిల్ అనగా 66 పుస్తకాలు అనేది మనము గుర్తించాలి. ద బైబిల్ ఈజ్ ఎ కలెక్షన్ ఆఫ్ 66 బుక్స్. 66 పుస్తకాలు. 66 పుస్తకాలు 3 భాషలలో రాయబడింది అన్నమాట. ఈ 66 పుస్తకాలు కూడా 3 భాషల్లో రాయబడింది. 3 భాషలు మాత్రమే కాదు, కానీ 3 ఖండాలలో రాయబడ్డది అనమాట. 3 కాంటినెంట్స్, ఆఫ్రికా, యూరప్ అండ్ ఏషియా, 3 ఖండాలలో రాయబడినది. 4వ విషయం ఏంటంటే, ఇది 1500 సంవత్సరాలు, అంత కాలం, అంత టైం పీరియడ్ లో రాయబడింది అనమాట. ఇదేదో కేవలము ఒక మానవుడు కూర్చొని ఒక కథలాగా రాసేయడం కాదు, లేకపోతే ఒక కుటుంబం కూర్చొని నా జీవిత కాలం నేను ఎంత రాస్తాను, నెక్స్ట్ జీవితంలో నువ్వు ఎంత రాయాలి అని ఒక కుటుంబం రాసింది కాదు, కానీ 1500 సంవత్సరాలు టైం పీరియడ్ లో ఇది రాయబడ్డది. అంత మాత్రమే కాదు, బైబిల్ అంతా 40 మంది నీ దేవుడు వాడుకున్నాడు బైబిల్ రాయడానికి. గాడ్ యూజ్ 40 డిఫరెంట్ ఆథర్స్ టు రైట్ ద బైబిల్ ఆర్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అందరికి అర్థమైందా అండి? ఓకే, సమ్ బేసిక్ ఇన్ఫర్మేషన్. గమనించండి, 3 భాషలు అని చెప్పాను కదా, 3 భాషల్లో రాయబడిందని. ఆ 3 భాషలో వచ్చేసేటప్పటికి హీబ్రూ, అరమేయిక్ అండ్ గ్రీక్. ఓకే, హీబ్రూలో మనము రాయడం చూస్తాము, అరమేయిక్ లో రాయడం చూస్తాము, అలాగే గ్రీక్ లో కూడా మనము రాయడం చూస్తాం అనమాట. పాత నిబంధన ఎక్కువగా గ్రీక్ లో రాయబడింది. క్రొత్త నిబంధన వచ్చేసేటప్పటికి ఎక్కువగా పాత నిబంధన వచ్చేసి హీబ్రూలో రాయబడింది, నూతన నిబంధన వచ్చేసేటప్పటికి ఎక్కువ గ్రీక్ లో రాయబడింది అనేది మనము గుర్తించాలి. బైబిల్ చదివినప్పుడు వాట్ డస్ ద బైబిల్ కంటైన్? బైబిల్లో ఎటువంటి విషయాలు మనం గమనించగలుగుతాం లేకపోతే చూడగలుగుతాము అంటే, నంబర్ 1, చరిత్ర. We know history, okay? History about a civilization, history about the region of the world, or history about a particular time period. ఒక కాలము గురించి, రాజుల గురించి, ఒక దేశము గురించి చరిత్ర మనము తెలుసుకుంటాము. 2వది కవితలు కూడా చూస్తాం అన్నమాట బైబిల్లో. ఓకే, we see poems in the Bible. నంబర్ 3, ప్రవచనాలు. దేవుని యొక్క నడిపింపు బట్టి, దేవుని యొక్క ప్రేరేపణ బట్టి
ప్రవచనాలు కూడా రాయబడినటువంటి ప్రవచనాలు చూస్తాం. కొన్ని ప్రవచనాలు ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిపోయినాయి ఆర్ నెరవేర్చబడ్డాయి. థ్యాంక్ యూ. కానీ కొన్ని ప్రవచనాలు ఇంకా నెరవేర్చబడబోతున్నాయి అన్నమాట. సో ప్రవచనాలు కూడా మనము చూస్తాం బైబిల్లో. అంత మాత్రమే కాదు, పత్రికలు, లెటర్స్, పత్రికలు నూతన నిబంధనలో ప్రత్యేకంగా చూసినట్లయితే ఇందాక కూడా నేను అన్నట్టు కొరింథీయులకి రాసిన పత్రిక అంటాం అనమాట. సో పాల్ ఆ కొరింథీలో ఉన్నటువంటి సంఘానికి రాస్తున్నాడు అనమాట. ఆ పత్రికలు ఇప్పుడు మన బైబిల్లో ఉన్నాయన్నమాట. ఓకే, సో పత్రికలు కూడా చూస్తాము. అంత మాత్రమే కాదు, చట్టాలు, లాస్, చట్టాలు కూడా చూస్తాము. పాత నిబంధనలో ముఖ్యంగా చాలా చట్టాలు చూస్తాము. ఆ చట్టాల ద్వారా ఇప్పుడు అనేక దేశాలలో కూడా చట్టము స్థాపించబడ్డది అనమాట. ఆ చట్టాలు ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే దేవుని యొక్క వాక్యము నుంచి ఆ చట్టాలు వచ్చినాయి. చాలా మందికి తెలియకపోవచ్చు, కానీ అనేక దేశాలలో కూడా వాళ్ళకున్న రూల్స్, వాళ్ళకున్న రెగ్యులేషన్స్ ఆర్ లాస్ వాళ్ళు ప్రత్యేకంగా ఇది బైబిల్ నుంచి తీసుకున్నాము, ఇది బైబిల్ నుంచి చెప్పాము అని వాళ్ళకి తెలియకపోవచ్చు. కానీ నువ్వు వాళ్ళ చరిత్ర చూసినట్లయితే మొట్టమొదటిగా ఎప్పుడైతే ఆ చట్టము ఆ దేశంలో స్థాపించబడిందో చూస్తే వాళ్ళు బైబిల్లో వాళ్ళు నేర్చుకొని ఈ చట్టము మన దేశంలో ఉంటే మనము వర్ధిల్లుతాము అని ఆ తీర్మానం తీసుకొని ఆ చట్టాలు స్థాపించబడడం జరిగినాయి అన్నమాట. ఓకే, సో నంబర్ 5 చట్టాలు కూడా చూస్తాము. 6వ విషయం వచ్చేసేటప్పటికి జీవిత చరిత్రలు, బయోగ్రఫీస్. ఓకే, జీవిత చరిత్రలు కూడా మనం చూస్తాము. ఎక్కడ చూస్తున్నాం? ఇవన్నీ కూడా ఈ 6 విషయాలు కూడా బైబిల్లో చూస్తున్నాం అన్నమాట. 6 విషయాలు. సో గమనించండి, ఇది ఎందుకు ముఖ్యం అంటే మనం తెలుసుకోవడానికి, ఒకరి చరిత్ర చదివేటప్పుడు కవితములాగా చదవం, లేకపోతే ఒకళ్ళ కవితము ప్రవచనంలాగా చదవం అనమాట. సో ఎప్పుడు ఏం చదువుతున్నామో మనకు అర్థమవుతే దాని ప్రకారము దాన్ని మనం అర్థం చేసుకోగలుగుతాం అనమాట. నమ్మిన వాళ్ళందరూ హల్లెలూయా అనండి. ఓకే, సరే. సో దట్ ఈస్ సమ్ బేసిక్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద బైబిల్. అందరం బైబిల్స్ పట్టుకుంటాం, ఇందాకే ఒప్పుకున్నాము, కన్ఫెషన్ కూడా చేసాం. సో ఆ బైబిల్ చాలా మందికి ఆ బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలియకపోవచ్చు. సో సమ్ బేసిక్ ఇన్ఫర్మేషన్ కన్సర్నింగ్ ద బైబిల్. నౌ వై ఇస్ ఇట్, ఆర్ లెట్ మీ గివ్ యూ 5 reasons you should study the Bible. బైబిల్ పఠించడానికి 5 కారణాలు చూస్తాం. 5 కారణాలు. నంబర్ 1, టు నో ద ట్రూత్, సత్యాన్ని తెలుసుకోవడానికి. ఎందుకు పాటించాలి, ఎందుకు చదవాలి అంటే, ఎందుకు ధ్యానించాలి వాక్యాన్ని అంటే, నంబర్ 1 సత్యాన్ని తెలుసుకోవడానికి. యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనము చదవండి. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. అందరూ నీ వాక్యమే సత్యము అనండి. నీ వాక్యమే. సో దేవుని వాక్యమే సత్యము. సో ఎందుకు తెలుసుకోవాలి, ఎందుకు చదవాలి, ఎందుకు పాటించాలి, ఎందుకు ధ్యానించాలి అంటే సత్యము తెలుసుకోవడానికి. సత్యము లేకపోతే మన జీవితాలు అబద్ధములో జీవిస్తావు, మోసగింపబడతావు అన్నమాట. సో నీ జీవితములో సత్యము రావాలంటే, సత్యము తెలుసుకోవాలంటే నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని పాటించడము మొదలు పెట్టాలి, ధ్యానించడము మొదలు పెట్టాలి, చదవడము మొదలు పెట్టాలన్నమాట. 2వ విషయం, దేవుని గురించి తెలుసుకోవడానికి. ఎందుకు చదవాలి వాక్యము, ఎందుకు పాటించాలి? దేవుని గురించి తెలుసుకోవడానికి. దేవుని యొక్క వాక్యము లేకపోతే దేవుని గురించి నువ్వు తెలుసుకోలేవు. ఇందాక మనం చదివాం కదా, యోహాను సువార్త 1వ అధ్యాయంలో, ద వర్డ్ వాస్ విత్ గాడ్ అండ్ ద వర్డ్ వాస్ గాడ్. దేవుడే, వాక్యమే దేవుడై ఉన్నాడు, వాక్యమే దేవుడై ఉన్నాడు. సో దేవుని గురించి తెలుసుకోవాలనుకో, వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగక్కర్లేదు, వేరే వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకోక్కర్లేదు. మీ గురించి ఎవరన్నా అడగాలని కోరుకుంటున్నారు అనుకోండి, మీ పక్కనోడి దగ్గరికి వెళ్ళి మీ గురించి అడిగితే బెటరా, మీతోనే తెలుసుకుంటే బెటరా? చెప్పండి. మీతో డైరెక్ట్గా మాట్లాడితే మీ గురించి తెలుసుకోవచ్చు. సో దేవుని గురించి కూడా తెలుసుకోవాలంటే మొట్టమొదటిగా ఎక్కడికి వెళ్ళాలి? ఆయన వాక్యం దగ్గరికి వెళ్ళాలి. సో దేవుని గురించి తెలుసుకోవడానికి హెబ్రీయులకి రాసిన పత్రిక 1వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుద్దాం. పూర్వకాలమందు నానా సమయంలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు. చూడండి, పాత కాలంలో ఎవరి ద్వారా మాట్లాడాడు? ప్రవక్తల ద్వారా మాట్లాడాడు అనమాట. సో ఆయన గురించి తెలుసుకోవాలంటే ఎలా తెలుసుకునేవారు? ప్రవక్తలు చెప్పిన దాన్ని బట్టి వాళ్ళు తెలుసుకున్నారు. కానీ ఈ కాలంలో చదవండి, ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. హల్లెలూయా. కుమారుని ద్వారా, అందరూ యేసుక్రీస్తు ద్వారా అనండి. యేసుక్రీస్తు. సో యేసుక్రీస్తు ద్వారా మనతో మాట్లాడెను. హల్లెలూయా. సో ఎప్పుడైతే మనము వాక్యములో చదువుతామో, ఆయనే వాక్యమై ఉన్నాడు. సో ఎప్పుడైతే యేసుక్రీస్తుని మనము ధ్యానిస్తామో, ఆయన చేసిన కార్యములు, ఆయన జీవితము, మన కొరకు సిలువ మీద చేసిన కార్యము ఎప్పుడైతే మనము అర్థం చేసుకుంటామో, దేవుని గురించి మనము తెలుసుకుంటాం అన్నమాట. 3వ విషయము,
నీ నిజమైన గుర్తింపు తెలుసుకోవడానికి. ఎందుకు చదవాలి, ఎందుకు ధ్యానించాలి అంటే నీ నిజమైన గుర్తింపు తెలుసుకోవడానికి. లోకంలో నువ్వు పుట్టినప్పటి నుంచి నీ కుటుంబం నుంచి అవ్వచ్చు, నీ స్నేహితుల నుంచి అవ్వచ్చు, నువ్వు పెరుగుతున్న ప్రాంతము బట్టి అవ్వచ్చు, ఎన్నో గుర్తింపులు ఇవ్వబడతాయి నీకు. తర్వాత కాలేజ్కి వెళ్తావు, ఇంకొక గుర్తింపు ఇస్తారు. తర్వాత ఆఫీస్కి వెళ్తావు, ఇంకొక గుర్తింపు వస్తుంది. సో గుర్తింపులు మారుతూ ఉంటాయి. కానీ నీ నిజమైన గుర్తింపు, నిన్ను ఎవరైతే సృష్టించారో ఆయన, ఆ దేవుడు ఇచ్చిన గుర్తింపు ఏంటో తెలుసుకోవాలంటే మాత్రము నువ్వు వాక్యము ధ్యానించాల్సి వస్తుంది, వాక్యము ఇప్పి చదవడము మొదలు పెట్టాల్సి వస్తుంది. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 23-25 చదవండి. ఎవడైనను వాక్యమును వినువాడయ్యుండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకొను మనుషుని పోలి ఉన్నాడు. వాడు తన్ను చూచుకొని అవతలికి పోయి తాను ఎట్టివాడో వెంటనే మర్చిపోవును కదా. అయితే స్వాతంత్రమునిచ్చు సంపూర్ణమైన నియమంలో తేరి చూచి నిలకడగా ఉండువాడెవడో వాడు విని మరచువాడు కాక క్రియను చేయువాడయుండి తన క్రియలో ధన్యుడగును. హల్లెలూయా. గమనించండి, ఎవరు ధన్యుడవుతాడంట? ఎవరైతే, ఇప్పుడు గమనించండి, అక్కడ అద్దములో చూడడం గురించి మాట్లాడుతున్నాడు. టు లుక్ ఇన్ ద మిర్రర్ అండ్ దెన్ హీ కంపేర్స్ ద వర్డ్ ఆఫ్ గాడ్ టు లుకింగ్ ఇన్ ద మిర్రర్. వాక్యాన్ని ఎలా పోలుస్తున్నాడు? ఒక అద్దంలోకి చూసినట్టంట. చూడండి, ఈరోజు మరి మీరు సంఘానికి రాకముందర ఎంతమంది అద్దంలో చూసుకున్నారు? ఓకే, ఎందుకు చూసుకున్నారు? అద్దంలో చూసుకున్నప్పుడు ఎవరి గురించి తెలుసుకున్నారు? చెప్పండి. నీ గురించే తెలుసుకున్నావు. నువ్వు అద్దంలో చూసుకున్నప్పుడు అద్దం ఎవరి గురించి చెప్పింది? నీ గురించి చెప్పింది. అలాగే వాక్యములో చూచినప్పుడు కూడా ఎవరి గురించి తెలుసుకుంటావు? నీ గురించి తెలుసుకుంటున్నావు అనమాట. నీ నిజమైన గుర్తింపు గురించి తెలుసుకుంటున్నావు. చూడండి, ఇప్పుడు ఒక ఆఫీస్ నుంచో ఒక యూనివర్సిటీ నుంచో మీకు లెటర్ వచ్చినప్పుడు మీరు చదువుతారు. ఎందుకు? దాన్ని బట్టి నీ గుర్తింపు తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఒక ఆఫీస్ నుంచి మీకు ఒక లెటర్ వచ్చింది అనుకోండి. అక్కడ ఉద్యోగానికి మీరు అప్లై చేశారు. ఇప్పుడు మీకు లెటర్ వచ్చింది. లెటర్ వచ్చినప్పుడు మీరు చదివినప్పుడు వాళ్ళు మీకు ఉద్యోగం ఇచ్చారనుకో, ఆ లెటర్లో ఉన్నది నువ్వు చదవకపోతే నీకు అక్కడ ఆఫీస్లో ఏ గుర్తింపు ఉందో నీకు తెలియదు. అర్థమవుతుందా నేను చెప్పింది? సర్టిఫికెట్ ఉందా? ఉంది. ఎగ్జామ్స్ పాస్ అయ్యావు. కానీ సర్టిఫికెట్ ఉన్న తర్వాత, ఎగ్జామ్స్ పాస్ అయిన తర్వాత, ఇంటర్వ్యూస్ అన్ని అటెండ్ అయిన తర్వాత కూడా నీకు ఇంకా నీ గుర్తింపు అక్కడ తెలియదు. నీకు మేనేజర్ పొజిషన్ వచ్చిందా, క్లర్క్ పొజిషన్ వచ్చిందా, ఎటువంటి పొజిషన్, ఎటువంటి టీంలో పనిచేస్తావు, ఎన్ని గంటలు పని చేయాలి, నీకు ఇవ్వబోతున్నటువంటి శాలరీ అంతా, ఇవన్నీ కూడా ఆ గుర్తింపు బట్టి ఉంటుంది. అది ఎలా తెలుసుకుంటావు? ఎప్పుడైతే ఆ వాక్యము, ఆ లెటర్ వచ్చిందో, ఉత్తరం వచ్చిందో, అది చదివినప్పుడు నీ గురించి తెలుసుకున్నావు. మరి అలాగే దేవుని వాక్యము చదివినప్పుడు దేవుడు నీకు ఇచ్చినటువంటి బాధ్యత, దేవుడు నీకు ఇచ్చినటువంటి గుర్తింపు కూడా నువ్వు తెలుసుకుంటావంట. హల్లెలూయా, హల్లెలూయా. సో చూడండి, కానీ మనము వాక్యములో మనము ధ్యానించలేదనుకోండి, వాక్యం ఇప్పి మనం చదవలేదనుకోండి, కేవలం నేను ఏదో కొన్ని ప్రార్థనలు చేసుకుంటాను పాస్టర్ గారు, నా అవసరతలు తీరిపోతే నాకు సరిపోతుంది, నాకు కొన్ని ఆశలు ఉన్నాయి, కొన్ని కోరికలు ఉన్నాయి, సో ఆదివారం సంఘానికి వస్తాను, వాక్యం చదవడం అవన్నీ వదిలేండి, ప్రార్థన చేసుకొని నేను ఇంటికి వెళ్ళిపోతాను. గమనించండి, అటువంటి మతపరమైనటువంటి జీవితం జీవించావనుకో, నీ గుర్తింపు ఎప్పుడు కూడా తెలుసుకోలేవు. నీకు ఎటువంటి ఆశీర్వాదం దేవుడు ఇచ్చాడో కూడా నువ్వు తెలుసుకోలేవు. నువ్వు ఎటువంటి గుర్తింపు ఇచ్చాడో తెలుసుకోలేవు. ఇప్పుడు చూడండి, మనము రక్షింపబడ్డామని మనకు ఎలా తెలుస్తుంది? ఫీలింగ్ బట్టి కాదు కదా. మనం ఆశీర్వదించబడ్డామని మనకు ఎలా తెలుస్తుంది? మనము నీతిమంతులుగా మార్చబడ్డామని ఎలా తెలుస్తుంది? అన్నీ కూడా వాక్యము ద్వారా మనకి తెలుసుకుంటాము. హల్లెలూయా. ఓకే, వాక్యము ద్వారా మనం తెలుసుకుంటాము. అలాగే సో ప్రతి వ్యక్తి కూడా, అందుకనే వాళ్ళ నిజమైన గుర్తింపు తెలుసుకోవడానికి వాక్యము ధ్యానించాలి. 4వ విషయం, నీ జీవితానికి దేవుని ప్రణాళిక మరియు ఉద్దేశము తెలుసుకోవడానికి, నీ జీవితము పట్ల దేవునికి ఉన్నటువంటి ప్రణాళిక మరియు ఉద్దేశము తెలుసుకోవడానికి నువ్వు వాక్యము ధ్యానించాలి, లేకపోతే పాటించాలన్నమాట. జెరమయా చాప్టర్ 1:5. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే నిన్ను ఎరిగి తిని, నీవు గర్భము నుండి బయలుపడక మునుపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని. హల్లెలూయా. గమనించండి, ఆయన జీవితంలో ఎప్పుడైతే దేవుని యొక్క మాట వచ్చిందో ఆయన గుర్తింపు తెలుసుకున్నాడు, దేవుని యొక్క ప్రణాళిక తెలుసుకున్నాడు, దేవుని యొక్క ఉద్దేశము తెలుసుకున్నాడు. మన జీవితంలో కూడా నీ తల్లిదండ్రుల యొక్క ప్రణాళిక తెలుసుకోవడం మాత్రమే కాదు,
నీ స్నేహితుల యొక్క ఉద్దేశం తెలుసుకోవడం మాత్రమే కాదు, దేవుడు నిన్ను సృష్టించాడు కాబట్టి దేవుని యొక్క ప్రణాళిక నువ్వు తెలుసుకోవాలి, దేవుని యొక్క ఉద్దేశము నువ్వు తెలుసుకోవాలన్నమాట. చూడండి, ఒక ఉదాహరణ, దేవుని వాక్యం చదివినప్పుడు 2 కొరింథీయులు 5వ అధ్యాయము 18వ వచనం చదువుదాం. చూడండి. సమస్తమును దేవుని వలన అయినవి, ఆయన మనల్ని క్రీస్తు ద్వారా తనతో సమాధానపరచుకొని ఆ సమాధానపరచు పరిచర్య మాకు అనుగ్రహించెను. హల్లెలూయా. గమనించండి, ఇది క్రైస్తవుల గురించి మాట్లాడుతున్నాడు. ఒక నూతన సృష్టిగా ఒక వ్యక్తి మార్చబడిన తర్వాత లాస్ట్ పార్ట్ చదవండి ఒకసారి. సమాధానపరచు పరిచర్య మాకు అనుగ్రహించెను. ఎవరికి అనుగ్రహించాడంట? ఎవరికి? అందరు నాకు అనండి. ప్రతి క్రైస్తవుడికి ఇచ్చాడు అన్నమాట. ఏమిచ్చాడు? సమాధానపరిచే పరిచర్య ఇచ్చాడు అనమాట. సో ఇప్పుడు గమనించండి, ఆ వాక్యము చదివినప్పుడు ఇప్పుడు ఏమర్థం అవుతుంది? నీ పట్ల దేవునికి ఉన్న ప్రణాళిక నువ్వు తెలుసుకున్నావు. ఇప్పుడు దేవునికి నీ పట్ల ఉన్న ప్రణాళిక తెలుసుకున్నావు. దాని తర్వాత చూడండి, నెక్స్ట్ వచనం చదవండి. అదేమనగా, దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకము తనతో సమాధాన పరచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను. మళ్ళీ ఇక్కడ చూడండి, పరిచర్య అప్పగించడం మాత్రమే కాదు, ఇక్కడ వాక్కు, ఆ మాట, ఆయన వాక్యము కూడా మనకు అప్పగించాడంట. హల్లెలూయా. అంటే గమనించండి, దేవుడు ఏది కూడా ఉద్దేశము లేకుండా ఇవ్వడు, మనకి ఒక ప్రణాళిక లేకుండా ఇవ్వడు. సో ఇక్కడ ఏంటి? పరిచర్య మనకి ఇచ్చాడంట, ప్లస్ ఆయన వాక్కు కూడా మనకి ఇచ్చాడు. నెక్స్ట్ వర్స్ చదవండి. కావున దేవుడు మా ద్వారా వేడుకొన్నట్టు మేము క్రీస్తుకు రాయబారులమై, మనము క్రీస్తుకి రాయబారులమై ఉన్నాము. క్రీస్తుకి రాయబారులు. గమనించండి, ఈ 3 వచనాల్లో ప్రతి క్రైస్తవుడి గురించి, దేవుడికి కలిగినటువంటి ప్రణాళిక గురించి కొంతన్నా మనం తెలుసుకున్నాం అన్నమాట. సో ఈ వాక్యము నువ్వు తెలుసుకోలేదనుకో, నువ్వు క్రీస్తుకి రాయబారివని నీకు తెలిసేదా? చెప్పండి, తెలియదు. కానీ ఎలా తెలుసుకున్నావు ఇప్పుడు నువ్వు క్రీస్తుకి రాయబారి అయ్యావని? వాక్యము ద్వారా తెలుసుకున్నావు. వాక్యము ద్వారా తెలుసుకున్నావు. దేవుడు నీకు ఈ పరిచర్య ఇచ్చాడు అనేది ఎప్పుడు తెలుసుకుంటావు? వాక్యం ఎప్పుడు చదవలేదనుకో, నీకు పరిచర్యే నాకు ఇవ్వబడలేదు అనుకుంటావు. దేవుని గురించి ఆలోచించినప్పుడు కూడా నువ్వు ఏమనుకుంటావు? నేను నా జీవితం జీవిస్తున్నాను పాస్టర్, నేను ఒక ఇంజనీర్ని, నేను ఒక లాయర్ని, నేను ఒక డాక్టర్ని, నేను ఒక హౌస్ వైఫ్ని, నేను ఒక కాలేజ్ స్టూడెంట్ని. దేవుడు ఎందుకున్నాడు మన జీవితంలో? నాకు అవసరత ఉన్నప్పుడు నేను ప్రార్థన చేసుకుంటాను, ఆ ప్రార్థన ఆలకిస్తాడు, నాకు జవాబు ఇస్తాడు. ఆ జవాబు విన్న తర్వాత, జవాబు అనుభవించిన తర్వాత మళ్ళీ నా జీవితం నేను జీవిస్తూ ఉంటాను. ఎప్పుడు? ఎవరి ప్రణాళిక బట్టి? నా ప్రణాళిక బట్టి. మళ్ళీ ఎప్పుడైతే అవసరత వస్తాదో, ఎప్పుడైతే నాకు బాధగా అనిపిస్తాదో, ఎప్పుడైతే వేరే వాళ్ళు చెడ్డగా మాట్లాడతారో, ఎప్పుడైతే నేను లేమిలో ఉంటానో, ఎప్పుడైతే అనారోగ్యం వస్తుందో, మళ్ళీ నా సొంత శక్తి వలన ఏదైతే జరగదో అప్పుడు నేను ప్రార్థన చేస్తాను. మళ్ళీ దేవుడు ఆలకించాలని నేను కోరుకుంటాను, దేవుడు నన్ను ఆశీర్వదించాలి, లేకపోతే నా జీవితాన్ని మార్చాలి అని నేను కోరుకుంటాను. అది జరిగిన తర్వాత మళ్ళీ నా ప్రణాళికలో నేను కొనసాగుతాను అని చాలా మంది క్రైస్తవులు అలా జీవిస్తారు. ఎందుకు? వాక్యము లేదు కాబట్టి. వాక్యము లేదు కాబట్టి. కానీ వాక్యము చదువుతున్నావు అనుకో, వాక్యము చదివినప్పుడల్లా దేవుని ప్రణాళిక తెలుసుకుంటావు. నువ్వు నీ పక్కనున్నోడు గురించి కాదు, నీ గురించి తెలుసుకుంటావు. పరిచర్య అనేటప్పటికి ఏదో స్టేజ్ మీద ఉన్న పాస్టర్ గురించే మాత్రమే ఆలోచించవు. కరెక్ట్, ఆయన పరిచర్య చేస్తున్నాడు, కానీ నాకు కూడా దేవుడు పరిచర్య ఇచ్చాడు. హల్లెలూయా. చూడండి, ఇందాక అన్నాను కదా కొన్ని నిమిషాల క్రితం, 20 సంఘాలు దేవుడు మనకి ఇచ్చాడు ఈరోజు పొద్దున్న అక్కడ వెళ్ళి బోధించడానికి. నీకు తెలుసా, ప్రతి సంఘానికి వెళ్ళే వాళ్ళందరూ కూడా మీలాగే ఉద్యోగాలు చేసుకుంటున్నారు, మీలాగే కాలేజ్ స్టూడెంట్స్, మీలాగే వాళ్ళ తల్లిదండ్రులు పాస్టర్లు కాదు. అయినా ఈరోజు ఏం చేస్తున్నారు? ఆ వాక్య పరిచర్య చేస్తున్నారు. వాక్య పరిచర్య చేస్తున్నారు. అందుకని నా లాంటి వాళ్ళ పని ఏంటి? దేవుడు నాకు ఇచ్చిన బాధ్యత ఏంటి? ప్రతి వారం మీరు వచ్చిన ప్రసంగాలు వినాలి అనేది కాదు దేవుడు ఇచ్చిన బాధ్యత. దేవుడు నా లాంటి వాళ్ళకి ఇచ్చిన బాధ్యత ఏంటో తెలుసా? మీలాంటి వాళ్ళని పరిచర్య చేసేటటువంటి వాళ్ళగా మార్చాలి. అది నా బాధ్యత. ఈరోజు 20 సంఘాలు అన్నాను. చాలా త్వరలో ఈ సంవత్సరం అయ్యే లోపలే నా ప్రార్థన ఏంటంటే, ఇంకొక దగ్గర కాన్ఫరెన్స్ అనేటప్పటికి సగం చర్చ్ ఇక్కడ కనిపించకూడదు.
ఎందుకో ఆ ఊర్లో ఉన్న 200 సంఘాలు 300 సంఘాలు అందరూ కూడా న్యూ సిటీ చర్చ్ నుంచి ప్రతి ఓళ్ళు 2 సంఘాల్లో 3 సంఘాల్లో ప్రసంగాలు చేస్తున్నారని చెప్పాలి. హల్లెలూయా. ఎందుకు? దేవుడు ఆ పరిచర్యను ఎవరికిచ్చాడు? ఏంటి? నోరున్న వాళ్ళు అందరూ చెప్పండి. ఎవరికిచ్చాడు? సో ప్రశ్న, ఏం చేస్తున్నావు పరిచర్యతో? పరిచర్య ఇచ్చాడు చూడండి. కానీ ఆ వాక్యం, ఆ సత్యముతో నీ మనసు మారలేదనుకో, నువ్వు ఎలాగ ఆలోచిస్తావు? ఆదివారం సంఘం అండి, పాస్టర్ గారు చెప్తారండి, మేము వింటామండి, ఇంటికి వెళ్తామండి. దానితో ఇది మన క్రైస్తవ జీవితము అనుకుంటాం. కాన్ఫరెన్స్ ఉంటే కాన్ఫరెన్స్కి వెళ్తామండి, ప్రార్థన ఉంటే ప్రార్థనకి వెళ్తామండి. ఇది మా క్రైస్తవ ప్రార్థనకి వెళ్ళు, కాన్ఫరెన్స్కి వెళ్ళు, ఆదివారము వెళ్ళు. కానీ సోమవారం ఏం చేయాలో మర్చిపోవద్దు, మంగళవారం ఏం చేయాలో మర్చిపోవద్దు. సోమవారం అనేటప్పుడు కేవలం ఆఫీస్కి వెళ్ళి రావడం కాదు, ఆఫీస్కి వెళ్ళేటప్పుడు పరిచర్యతో వెళ్ళు, ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఆ వాక్యముతో వెళ్ళు. సో ఎక్కడైతే దేవుడు అవకాశం ఇస్తాడో, ఎక్కడైతే ద్వారము కొద్దిగా తెరవబడతాదో, ఎక్కడైతే అవకాశం వస్తుందో, ఆ వాక్యము నీలో ఉన్నది కాబట్టి ఇప్పుడు ఆ వాక్యము బోధించడం మొదలుపెట్టు. ఏం కలుగును? వెలుగు కలుగును. ద ఎంట్రన్స్ ఆఫ్ యువర్ వర్డ్స్ గివ్ లైట్. వెలుగు అనేది మన జీవితాల్లో చాలా ముఖ్యం. చూడండి, మనము ప్రతిరోజు కూడా మన జీవితాల్లో ఇప్పుడు వరకు వెళ్ళనటువంటి ప్రాంతంలోకి వెళ్తున్నాం అనమాట. సో నువ్వు చీకటి రాజ్యములో జీవిస్తున్నప్పుడు, చీకటి ప్రాంతాల్లోకి వెళ్తున్నప్పుడు నువ్వు వెలుగుగా వెళ్ళాలి. అక్కడ నువ్వు వెలుగు లేకుండా ఒక చీకటి ప్రాంతంలోకి వెళ్ళావు అనుకోండి. ఒక్కొక్కసారి ప్రయాణం చేస్తున్నప్పుడు ఏదైనా కొత్త హోటల్ రూమ్ లో ఉన్నారనుకోండి, అక్కడ కరెంట్ ఆఫ్ అయింది, లేకపోతే రాత్రి అందరూ బాత్రూమ్కి వెళ్ళాలంటే ఎక్కడో తెలియదు, లేకపోతే డోర్ ఎక్కడ ఉందో తెలియదు, కిటికీ ఎక్కడ ఉందో తెలియదు, డెస్క్ ఎక్కడ ఉందో తెలియదు అనుకోండి. ఒక్కొక్కసారి చీకట్లో కొత్త రూమ్ లో నడుస్తున్నప్పుడు ఎవరైనా కొట్టుకున్నారా కాలు? ఏంటి, మీకు ఎవరికి కూడా కాలు ఎప్పుడు కొట్టుకోలేదు? ఓకే, సరే. సో ఎందుకయింది అది? అదే పొద్దున్న అనుకో, లైట్స్ ఆన్ ఉండినాయి అనుకో, అలా కొట్టుకునేవారా? లేదు. చీకటిలో ఉన్నప్పుడు నీకు కావాల్సింది ఏంటి? వెలుగు. అందరూ వెలుగు అనండి. సో వాక్యము చదివినప్పుడల్లా కూడా నీ జీవితంలోకి ఏమొస్తుందంట? వెలుగు వస్తుంది. సో సరి అయిన తీర్మానాలు తీసుకుంటావు, అనవసరంగా బాధలోకి నడవవు, అనవసరంగా యాక్సిడెంట్స్ అవ్వవు నీ జీవితంలో. ఎందుకు? వెలుగులో నడుస్తున్నావు. తప్పు తీర్మానాలు తీసుకో, మోసగింపబడవు, అనవసరమైన డెసిషన్స్ తీసుకొని ఏంటి టైం వేస్ట్ చేసుకో నీ జీవితంలో. ఎందుకు? వెలుగు వచ్చినది కాబట్టి. మూడో విషయము ప్రత్యక్ష జ్ఞానము, ప్రత్యక్షత. ఓకే, Romans chapter 10 and verse 17. Faith comes by hearing and hearing by the word of God. దేవుని వాక్యము వినటం వలన, చదవడం వలన, ధ్యానించడం వలన. అక్కడ విశ్వాసము రావడం అంటే గ్రీక్ లో చూసినట్లయితే ఏ క్వికనింగ్ అని ఉంటది. జీవింప చేయబడతావు అనమాట. ఆ జీవింప చేయబడ్డం అంటే ఏంటి? ఎప్పుడు జరుగుతుంది? ప్రత్యక్షత విడుదలైనప్పుడు. అది ఒకసారి నీ జీవితంలో జరిగిందనుకో, ఒకసారి ఆ వాక్యం నుంచి ఆ ప్రత్యక్షత వచ్చేటప్పటికి విశ్వాసములో ఎదుగుదల వస్తుంది. ఆ ప్రత్యక్షత ఎక్కడి నుంచి వస్తుంది? వాక్యము నుంచి. అందరూ వాక్యము అనండి. సో దేవుని వాక్యము నుంచి. హల్లెలూయా. నాలుగో విషయము జ్ఞానము. ఈ సమయంలో ఇప్పటి వరకు మీరు చూసిన ఈ వర్తమానం ద్వారా ఆశీర్వదింపబడ్డారని నమ్ముతున్నాము. మీలో ఎవరికైనా ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే మా ప్రార్థన బృందము మీ కొరకు తప్పకుండా ప్రార్థించెదరు. స్క్రీన్ పైన ఉన్న మినిస్ట్రీ నెంబర్ ని సంప్రదించగలరు. 9010643687. ఈ నెంబర్ కి మీరు కాల్ చేయవచ్చు. 9010643687. ఈ పరిచర్య ద్వారా బలపడుతున్న మీరందరూ దేవుని రాజ్యంలో విత్తాలను ఆశపడుతున్నట్లయితే స్క్రీన్ పైన ఉన్న క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసి మీ కానుకలను పంపించగలరు. అకౌంట్ నెంబర్ 9120200319559091. ఐఎఫ్ఎస్సి కోడ్ UTIB 000179 యాక్సిస్ బ్యాంక్. 9170200319559091. ఐఎఫ్ఎస్సి కోడ్ UTIB 0001798 యాక్సిస్ బ్యాంక్. అద్భుతమైన ఆరాధన మరియు బలమైన వాక్యంతో ప్రతి ఆదివారం ఎంతో ఘనంగా సర్వీసెస్ జరుగుతున్నాయి. ఎన్నో అద్భుత కార్యములు, సాక్ష్యములను మేము వింటున్నాము. మీరు కూడా బలమైన సాక్ష్యంతో విజయవంతమైన జీవితాన్ని కలిగి ఉండాలని ఆశపడుతున్నట్లయితే ఈ ఆరాధనలో పాల్పంచుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము.
ప్రతి ఆదివారం ఉదయం 8 గంటలకు ఇంగ్లీష్ ఆరాధన మరియు 10:30 తెలుగు ఆరాధన సంధ్య కన్వెన్షన్ గచ్చిబౌలిలో జరుగుతున్నాయి. మీరు మరియు మీ బంధుమిత్రులు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్నట్లయితే ఈ సర్వీసెస్ కి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. ప్రైజ్ ది లార్డ్. జనవరి 25, 26, 27 తారీఖున జరగబోతున్నటువంటి ఫెయిత్ అండ్ లైఫ్ విక్టరీ కాన్ఫరెన్స్ కి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాము. మీరు మీ కుటుంబాలతో వచ్చి దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోవాలని కోరుకుంటున్నాము. దేవుని యొక్క అద్భుత క్రియలు మన మధ్యలో 3 రోజుల్లో అనుభవించబోతున్నాము. అంత మాత్రమే కాకుండా కుటుంబాల కొరకు ప్రత్యేకమైన తైలాభిషేక ఆరాధన జరగబోతుంది. సేవకులు మరియు నాయకులకి కూడా ప్రత్యేకముగా ఒక కూడిక నిర్వహించబడుతుంది. ఆ రోజు జరగబోతున్నటువంటి కూడికలో మీరు విశ్వాసములో ఎదుగుతారని నమ్ముతున్నాము. అంత మాత్రమే కాదు, దేవుడు మీకు ఇచ్చినటువంటి దర్శనములో ముందుకి ధైర్యముగా కొనసాగుతారని నమ్ముతున్నాము. SR and BGNR గ్రౌండ్స్ ఖమ్మంలో మనమందరం కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యూ. ఇప్పుడు వరకు చూసిన మెసేజ్ ద్వారా మీరందరూ ఆశీర్వదించబడ్డారని నేను నమ్ముతున్నాను. మీ జీవితంలో దేవుని యొక్క ప్రేమ గురించి ఎక్కువ తెలుసుకోవాలనుకుంటున్నట్లయితే, దేవుని యొక్క వాక్యములో ఎదగాలనుకుంటున్నట్లయితే, మీరు అలాగే మీ కుటుంబము దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క ఆశీర్వాదంలో జీవించాలనుకుంటున్నట్లయితే మిమ్మల్ని అందరినీ కూడా మా న్యూ సిటీ చర్చ్ సండే ఆరాధనకు ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మీకు కావాల్సిన డీటెయిల్స్ అన్నీ కూడా మీకు స్క్రీన్ మీద ఉంటాయి. సో ఈ రోజు తీర్మానం తీసుకోండి, మీరు అలాగే మీ కుటుంబము వచ్చి మాతో పాటు దేవుణ్ణి ఆరాధించండి.